హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ తెలుగు బ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ముందుగా ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే ఓం శక్తి మాల వేసుకునే దానికి వెళ్తున్నాను. అండ్ ఓం శక్తి మాల ఎందుకు వేసుకుంటున్నాను, రీజన్ ఏంటి అనేసి అంతగా నేను డీటెయిల్గా చెప్తాను ఈ వ్లాగ్లోనే. సో ప్రజెంట్ అయితే నేను ఇది రెడ్ కలర్ డ్రెస్ వేసుకునేసాను. ఫుల్ కంప్లీట్గా రెడ్ అండ్ రెడ్ ఉండాలంట. ఫస్ట్ మాల వేసుకునేటప్పుడు అనే కాదు, ఎప్పుడన్నా కూడా ఓం శక్తి అమ్మకి రెడ్ కలర్లో ఫుల్ కంప్లీట్ రెడ్లో ఉండాల. ఇంకా రెడ్ కలర్ డ్రెస్, హెయిర్ వాష్ చేసుకొని రెడ్ కలర్ డ్రెస్ వేసుకునేసాను. ఇది ఈవినింగ్ అనమాట, సాటర్డే నైట్. సో నేను 3 days మాల అయితే వేసుకుంటున్నాను. 3rd day మండే ఇరుముడి చేసుకొని దర్శనానికి వెళ్తాను అనమాట. ఇంకా అక్కడ కావాల్సిన అన్నీ తీసుకొని టెంపుల్ కాడికి వచ్చేసాను. అక్కడ ఒక అమ్మ గురుస్వామి లాగా, సో తనైతే మాల వేస్తుంది మాకు. ఇంకా అక్కడికి కావాల్సినవి ఏంటంటే కోకోనట్, ఫుల్ రెడ్ డ్రెస్ వేసుకొని రెడ్ టవల్ ఒకటి, కోకోనట్, ఇంకా అన్నీ తీసుకొని అక్కడికి కవర్లో చూసారు కదా. సో అక్కడికి వచ్చేసాను ఆ అమ్మ దగ్గరికి. అమ్మ చూస్తున్నారు కదా, మిల్కోడు మా చెల్లి, తను ఎవడుకొని చూస్తూ ఉంది. కొత్తగా అనిపిస్తుంది తనకి అక్కడ వేపాకు అన్నీ చూసే కొందికి. ఇంకా నాకు కూడా కొంచెం వేపాకు ఇచ్చే మాల వేసేసారు, చూసారు కదా. నేను మెడలో అవన్నీ నేను చూపించలేదు, బికాజ్ లోపల మనకు తెలియదు కదా అలా ఉందో లేదో అనేసి. సో నేను అందుకే లోపల అయితే వీడియో తీసుకోలేదు, జస్ట్ ఎంట్రన్స్ తీసుకున్నా. ఇంకొచ్చేటప్పుడు మాల వేసుకున్నాను కదా, సో ఆ రెడ్ పూసలు ఉన్నది అదే అనమాట మాల. ఇంకా అది వేసుకొని వేపాకి ఇచ్చారు, అది ఎత్తుకొని ఇంటికి వచ్చేసాను. టవల్ మనకి ఎప్పుడు వేసుకొని ఉండాలా అని చెప్పారు, సో ఎత్తుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే ఇంకా కాళ్ళు పాద పూజ చేసుకొని ఇంట్లోకి లోపలికి రావాలా అనేసి చెప్పారు. కొన్ని రూల్స్ అన్నీ ఉంటాయి కదా మాల వేసుకున్నప్పుడు, సో అవంతా ఉంటాయి అనమాట. అవన్నీ చేసుకున్నాను. సో సాటర్డే నైట్ వేసుకున్నా, సండే ఒక రోజు, ఇంకా మండే మార్నింగ్ ఇరుముడి. 3 days లెక్క వచ్చేస్తుంది అనమాట. సో కీపింగ్ దిస్ అపార్ట్, నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే, సో మాల అనేది ఎందుకు వేసుకుంటున్నాను, రీజన్ ఏంటి అనేసి చెప్తానన్నా కదా. సో దాని గురించి చెప్తాను. నేను 3 years బ్యాక్ అనమాట, ఆల్మోస్ట్ 3 years బ్యాక్ అనుకున్నానమాట. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇలాగా ఓం శక్తి మాల వేసుకొని వెళ్తూ నాకు ఆపోజిట్లో వచ్చారు. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, అక్కడ నేను ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నాను జావా పైన. సో అప్పుడు నాకు ఆపోజిట్ అర్లీ మార్నింగ్ వెళ్ళేదాన్ని, అది మార్నింగ్ బ్యాచ్ కాబట్టి. సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు నాకు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇట్లా ఆపోజిట్లో వచ్చారు, అంతా రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని అమ్మ ఓం శక్తి మాల వేసుకొని. ఇంకా నాకు అప్పుడు అనుకున్నా నేను వాళ్ళని చూసి, నాకు కనుక జాబ్ వచ్చిందంటే, సో వచ్చిందంటే నెక్స్ట్ టైం నేను మాల వేసుకొని వస్తాను అనేసి మొక్కున్నాను. ఏదో అట్లా అనిపించేసింది నాకు. ఇంట్లో ఎప్పుడు ఎవరు కానీ నాకు తెలిసిన వరకు అమ్మ లేదా నా ఎవరుగా అంతగా ఓం శక్తి మాల వేసిన లేదు. అయ్యప్ప స్వామి మాల అయితే డాడీ వేస్తాడు, నేను చిన్నప్పటి నుంచి వేసేవాళ్ళు. సో దాని గురించి బాగా ఐడియా ఉంది, కానీ ఓం శక్తి మాల వేయాలా అని నాకు సడన్గా అప్పుడు అనిపించింది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అనుకునేసినాను. సో దాని తర్వాత ఒక 3-4 monthsకి జాబ్ అనేది వచ్చింది నాకు. ఇంకా అప్పటి నుంచి నేను ఆ జాబ్ వచ్చే పీరియడ్లో, ఆ ట్రైనింగ్ వెళ్ళే పీరియడ్లో అన్ని దేవుళ్ళకి మొక్కునేసాను. తిరుమల వెంకటేశ్వర స్వామికి, బనశంకరమ్మకి, ఇట్లా నాకు ఏ టెంపుల్కి వెళ్తానో ఆ టెంపుల్ అంతా నేను జాబ్ వస్తే వస్తాను, మళ్ళీ దర్శనం చేసుకుంటాను, అట్లా టెంకాయ కొడతాను, ఇట్లా మొక్కునేసాను అనమాట. ఇంకా జాబ్ వచ్చి నాకు ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది కదా ఇప్పటికి. ఇంకా అప్పటి నుంచి ఒక్కొక్క మొక్కుబడి అయితే తీర్చుకొని వస్తూ ఉన్నాను. జాబ్ వచ్చిన ఇయర్లోనే నేను కరోనా టైంలో నాకు వచ్చింది, 2020లో నాకు జాబ్ వచ్చింది. ఆ టైంలో ఫుల్ తిరుమల రష్ అలో లేదు కదా అంతగా. ఇంకా దాని తర్వాత ఒక 1 year తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామికి నడుచుకొని వెళ్ళి అక్కడ మొక్కుబడి తీర్చాను. మళ్ళీ వచ్చేసి బనశంకర్ అమ్మకి దీపాలు అది పెట్టాను. ఇంకా అంతా ఇట్లా తీర్చుకుని వచ్చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా అయితే ఓం శక్తి అమ్మకి మొక్కున్నా కాబట్టి ఓం శక్తి అమ్మది కూడా మొక్కుబడి అయితే తీర్చేస్తున్నాను. సో బస్సులో ఎంటర్ అయిపోయాము. ఈ మాటలో పడి అసలు వ్లాగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం టైం తీసుకునింది అనమాట. సో మీరు చూస్తూ ఉన్నారు కదా, సో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా బస్సులో స్టార్ట్ అయిపోయాము, ఇరుముడిలు ఎత్తుకొని. లోపల అయితే బస్ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ అంతా డాన్సులు, ఒక్కొక్కరికైతే దేవుళ్ళు కూడా వచ్చేసారు. నేను కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, నేను నెక్స్ట్ పార్ట్ 2లో అట్లా షేర్ చేసుకుంటాను.
ఇక్కడ పాట పెట్టే వరకు బొమ్మను ఉంటారు కానీ పాట అట్లా ఆన్ చేయంగానే సో నేను ఆ సాంగ్ని అయితే మ్యూట్ చేశాను బికాజ్ నాకు స్ట్రైక్స్ వస్తాయి ఇట్లా సాంగ్స్ యూజ్ చేయడం వల్ల. సో ఇక్కడ ఏంటంటే సైలెంట్గా ఉంటారా, సడన్గా దేవుడు వచ్చేస్తారు. చాలా భయం వేసింది నాకు ఇనిషియల్గా అయితే, మళ్ళీ అలవాటు అయిపోయింది. ఇంకా పసుపు కుంకుమ అంటే అమ్మకి చాలా ఇష్టం కదా, బాగా పూసేస్తారు, బాగా పెడతారనమాట. నేను ఏం తుడుపుకోలేదు ఎందుకంటే దేవుడు బొట్లు కదా, సో అందుకే నేను చిన్నది పెట్టండి అట్లా అంతా ఏం అనుకోలేదు. బాగా ఎంత పెడితే అంత నాకు హ్యాపీగా పెట్టించుకున్నాను. ఇంకా వాళ్ళు ఒక డాన్స్ అవి ఇవి వేస్తూ ఉంటే బాగా నేను కూడా ఎంజాయ్ చేశాను చూస్తూ. నాకు వేయాలనుకున్నాను కానీ మళ్ళీ అంతగా నాకు అక్కడ ఎవరు అంత క్లోజ్ లేదు, నాకు తెలిసిన వాళ్ళే కానీ నాకు అంత ఇంటరాక్షన్ లేదనమాట. ఇంకా ఆన్ ద వే టు ఓంశక్తి ఇరుముడి అక్కడ ఆ పేరే నాకు తిరగబ్బా, తమిళ మేల్మత్తూరో ఏదో అక్కడికి వెళ్తాం కదా. సో ఆన్ ద వేలో ఏ టెంపుల్స్ వచ్చాయో అక్కడ అంతా కూడా తీసుకువెళ్ళారు. సో ఫస్ట్ టెంపుల్ ఇదన్నమాట. ఇంకా అక్కడ కొన్ని క్యాప్చర్ చేసుకున్నాను. ప్రతి ఒక్క టెంపుల్ కాడ నేను వీడియో అయితే తీసుకున్నాను. కొంచెం లైవ్ కూడా ఈ వీడియోస్ తీసుకొని ఎడిట్ చేసేకంతా నాకు ఇంత టైం ఉండదు బికాజ్ ఓన్లీ వీకెండ్స్ టైం ఉంటుంది, ఇంకా వర్క్ ఎక్కువ ఉంటుంది అనేసి ఫస్ట్ టెంపుల్ వరకు నేను వీడియో తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోస్ అంతా కూడా ఏంటంటే లైవ్ పెట్టేశాను. చూసే ఉంటారు, లైవ్ చూడకపోతే తప్పకుండా లైవ్స్లో వెళ్ళి చూడండి. అన్ని టెంపుల్స్ కూడా నేను లైవ్ పెట్టాను, వీలైన టెంపుల్స్ అంతా కూడా. ఇంక ఇక్కడ వీళ్ళంతా కూడా మా గ్రూపే అనమాట. అంటే నాతో కూడా వచ్చిన బస్సులో వచ్చారు. బస్సుకి అంటే నేను ఒకటే వచ్చాను, అమ్మ ఎవరు రాలేదు, నేను ఒకటే వాళ్ళతో కూడా వెళ్ళాను. సేఫ్టీ ఏంటంటే అక్కడ మన ఏరియాలో ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా వేసుకున్నారు. సో మన ఏరియా వాళ్ళే, తెలిసిన వాళ్ళే, ఊర్లు వాళ్ళే కాబట్టి నాకు భయం అనిపించలేదు. నేను ఒకటే వెళ్ళొచ్చేస్తానులే అమ్మ దర్శనానికి అనేసి చెప్పాను. సో అది బస్సులో తొడుకొని వెళ్తారు, అన్ని టెంపుల్స్ చూపిస్తారు, మళ్ళీ ఇంటికి తొడుకొని వచ్చి వదిలేస్తారు కరెక్ట్ సేఫ్గా. సో బస్సుకి అయితే 2500 పే చేశాను. సో అఫోర్డబులే అనమాట, అంత జస్ట్ ట్రావెల్కి మాత్రమే అది. మిగతా అంత నెక్స్ట్ ఎక్స్ట్రా ఏమైనా ఖర్చులు ఉంటే మనం పెట్టుకోవాలా. వీళ్ళు బాగా తొడుకొని వెళ్ళి దర్శనం చేయించుకొని వచ్చి మళ్ళీ ఇంటికి వదిలేస్తారు. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను వెళ్ళేటప్పుడు, ఎందుకంటే కంచికి తొడుకొని వెళ్తారు అనేసి చెప్పారు. చాలా హ్యాపీగా ఉన్నాను. కంచికి వెళ్తే శారీస్ తీసుకోవచ్చని, కానీ చెప్తాను ఏమైందో మళ్ళీ. సో ఇక్కడ ఏంటంటే లోపల బస్సులో ఉన్న వాళ్ళందరికీ కూడా పసుపు కుంకుమ జాకెట్ ఇవి ఇచ్చారనమాట, అందరూ ఓంశక్తులకి. సో ఇంకా మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ నుంచి డాన్స్